వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో విజయ్ ఆంటోనీ గారు నటించిన భద్రకాళి మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, దాన్ని ఒకటి పీకవా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. విజయ్ ఆంటోనీ సెక్రటేరియట్లో ఒక బ్రోకర్. ఎవరికి ఏ పని కావాలన్నా, ఎవరికి అన్యాయం జరిగినా తన ఇన్ఫ్లుయెన్స్తో సిస్టంలో అందరినీ యూజ్ చేసుకుని ఆ పని ఈజీగా కంప్లీట్ చేస్తాడు. ఇదే ప్రాసెస్లో సెంట్రల్ మినిస్టర్కి సంబంధించిన 800 crores ల్యాండ్ విషయంలో వేలు పెట్టి ఒక ఎమ్మెల్యేని చంపాల్సి వస్తుంది. అండ్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే టైంలోనే విజయ్ ఆంటోనీ అందరి దగ్గర 6,200 కోట్లు కమిషన్ రూపంలో తీసుకున్నాడని చెప్పి తెలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ సెక్రటేరియట్లో టీ సర్వ్ చేసే విజయ్ ఆంటోనీ 6,200 కోట్ల స్కామ్ ఎలా చేశాడు, అండ్ రాష్ట్రపతిని ఎందుకు చంపాల్సి వచ్చింది, అండ్ సిస్టంలో ఉండే బిగ్ షాట్స్కే మీడియేటర్గా వ్యవహరించి రేంజ్కి ఎలా వెళ్ళాడు అనేది ఈ స్టోరీ మాత్రం చాలా సస్పెన్స్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ విజయ్ ఆంటోనీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇందులో కొన్ని సీన్స్ అయితే ఒక 2 times చూస్తేనే కానీ అర్థం కాదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో విజయ్ ఆంటోనీ ఫ్యాన్కి ఈ వీడియో షేర్ చేయండి.